Yes, good afternoon, officers. CSAT flash program. Today's topic is mixed bag. అన్ని టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ బేస్డ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ మీద మీకు కొంచెం స్టోరీ లైన్ పెంచి ఇస్తారు. సో అందుకే స్టూడెంట్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఒక 20 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ బేసిక్ లెవెల్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ టాపిక్స్లోంచే తిప్పికొట్టి ఒక 14 to 15 క్వశ్చన్స్ మనకి CSATలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ బేస్ మీద. సో అందుకే దీని మీద ప్రయారిటీ ఇచ్చి దీనికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో let's start with today's CSAT program. So let's read the first question for today. మనం చూసుకుంటే దీంట్లో క్వశ్చన్ ప్రైస్ ఆఫ్ అ కమోడిటీ, ఇది పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ ఇన్వేరియన్స్, ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఇది. ద ప్రైస్ ఆఫ్ అ కమోడిటీ ఈస్ ఇంక్రీస్డ్ బై 25% ఇంక్రీజ్ చేసిండు. బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఇట్స్ కన్జంప్షన్, ప్రైస్ పెంచిండు, కన్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు, కన్జంప్షన్ బి రెడ్యూస్డ్ సో దట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. సో ఎప్పుడైనా సరే కన్జంప్షన్ ఎక్స్పెండిచరు ఇది. సో దీని పరంగా ఇట్లాంటి క్వశ్చన్ మనం ఎగ్జామ్లో వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి దాని పరంగా చూసుకుంటే, ఫస్ట్ ప్రైస్ 25% ఇంక్రీజ్ చేసిండు కాబట్టి ప్రైస్ క్వశ్చన్. సో ప్రైస్ 25% ఇంక్రీజ్ చేసిండు అంటే ప్రైస్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, సింపుల్గా 25% అంటే మల్టిప్లై విత్ 1.25తో మల్టిప్లై చేయడమే. సో ప్రైస్ని మనం 1.25తో మల్టిప్లై చేయడం. కానీ ఇక్కడ ఏమన్నాడు, కండిషన్ ఏంటిది, మనకి ఎక్స్పెండిచర్ మస్ట్ బి కాన్స్టెంట్, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు కన్జంప్షన్ ఎంత తగ్గించాలి, కన్జంప్షన్. సో కన్జంప్షన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, సింపుల్ ఒకటే లాజిక్, మనకి తగ్గాలంటే ఎక్స్పెండిచర్ సేమ్, ఎక్స్పెండిచర్ 1 అనుకుంటే కన్జంప్షన్ ఫ్యాక్టర్ విల్ బికమ్ 1/1.25 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.8. అంటే 1 రూపీది 0.8, వన్ కన్జంప్షన్ బికేమ్ 0.8 అంటే 0.2 తగ్గింది. అంటే ఎంత పర్సెంట్ తగ్గినట్టు, 20% కన్జంప్షన్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలి. సింపుల్గా ఆన్సర్ ఇస్ 20%. ఆప్షన్ ఏ చేసేసి ఆన్సర్ లెస్ దాన్ 1 minute మన చేతిలోకి తెచ్చుకోవచ్చు. రైట్, ఇట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి 2.5 marks రావచ్చు మాట. జస్ట్ కన్జంప్షన్ ఫ్యాక్టర్, ప్రైస్ ఫ్యాక్టర్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే కథం. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే కొంచెం పెద్దగా ఉంది కానీ ఇట్ ఈస్ ఈజీ. ఏ కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 18 days అండ్ బి ఇన్ 24 days. సో ఇండివిజువల్ ఇచ్చేసారు వాళ్ళు. ఏ 18 days అన్నాడు, బి ఏమో 24 days అన్నాడు. అంటే ఏ రేట్ ఆఫ్ వర్క్ అంటే ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు, 1/18. రేట్ ఆఫ్ బి అంటే 1/24. దే వర్క్ టుగెదర్ ఫర్ 6 days. 6 రోజులు ఇద్దరు కష్టపడి చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై బి అలోన్, బి ఒక్కడే ఫినిష్ చేస్తాడు. టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఈస్ డాష్ అంటారు. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా 6 రోజులు ఫస్ట్ ఇద్దరు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, 1/18 + 1/24. ఎల్సిఎం దీనికి 72 దీంట్లో 4 times 3 times 7/72. అంటే ఇద్దరు కలిసి ఒక్క రోజులో 7/72 అంటే మొత్తం వర్క్ అంతా 72 parts ఉంటే ఇద్దరు కలిసి 7 పార్ట్లు చేస్తారు ఒక్క రోజులో. కానీ అట్లాంటి ఎన్ని రోజులు పని చేస్తున్నారు, 6 రోజులు పని చేస్తున్నారు. అంటే ఇది దీంట్లో 12 times. సో 7/12 వర్క్ ఈస్ డన్. ఇద్దరు కలిసి 7/12 ఫినిష్ చేశారు. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ ఎప్పుడైనా 1 తీసుకోవాలి, 1 - 7/12. ఈ వర్క్ ఏమవుతుంది, 5/12 వర్క్ రిమైనింగ్. ఈ వర్క్ని ఎవరు ఫినిష్ చేస్తున్నారు, బి ఒక్కడే ఫినిష్ చేస్తున్నారు. బి స్పీడ్ ఎంత, 1/24 డివైడ్ బై 1/24. సో మనకి ఏమవుతుంది, 5/12 × 24/1 అయిపోతుంది. ఇది 2 సార్లు, ఇది 10 రోజులు. సో బి ఒక్కడే రిమైనింగ్ వర్క్ని 10 daysలో ఫినిష్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి 6 రోజులు పని చేస్తున్నారు. సో మనకి ఏమవుతుంది ఇక్కడ, వాడు ఇక్కడ ఏం చెప్పాడు, ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై బి అలోన్, టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఈస్ డాష్ అంటున్నాడు. సో ఇద్దరు కలిసి 6 రోజులు పని చేస్తాడు. బి ఒక్కడే రిమైనింగ్ వర్క్ 10 రోజులు పడ్డది. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్పొచ్చు, 6 రోజులు + 10 రోజులు 16 days ఇస్ ద టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్. ట్రాప్ ఇక్కడ రిమైనింగ్ వర్క్ కానీ అడుగుతుంది టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్. సో మొత్తం 16 రోజులు
మనకు ఆన్సర్ ఇది 16 days. సో ఆప్షన్ సి. అట్లా లెస్ దాన్ 1 minute మన ఆన్సర్ని తెచ్చుకోవచ్చు. 2.5 marks మన చేతిలో ఉత్తిన వచ్చేస్తుంది. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్, ఈ డిజిట్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇస్తారు, జాగ్రత్తగా చూసుకోవాలి. టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ నంబరింగ్ ద పేజెస్ ఆఫ్ అ బుక్ ఈజ్ 1095. మొత్తము నంబర్ ఆఫ్ డిజిట్స్ వాడే చెప్పాడు 1095. పేజెస్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ద బుక్. ఇట్లాంటి క్వశ్చన్కి మనం ఫస్ట్ గ్రేడెడ్గా అప్రోచ్ కావాలి. ఫస్ట్ మనకు ఉన్నది ఏంటిది 1 to 9. ఫస్ట్ పేజెస్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది 9 digits. నెక్స్ట్ 10 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 2 digits ఎన్ని ఉంటాయి, 10 నుంచి 99 వరకు ఉంటాయి. ఇది 1 digit, ఇది 2 digits. 10 to 99 అంటే ఏమవుతుంది, ఎన్ని డిజిట్స్ వాడుతున్నాం అక్కడ, మొత్తం 90 ఉన్నాయి. సో 90 into 2 విచ్ ఇస్ 180 digits వాడాం ఇక్కడ. దాని తర్వాత ఇప్పటికి ఎన్నైనా మనకి ఓవరాల్గా 189 ఇక్కడ వరకు అయిపోయినాయి. సో 189 digits వాడేసాం. వాడేమంటాడు మొత్తం 1095. సో రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1095 minus 189 చేయాలి. చేస్తే 15 అంటే 6 వస్తుంది, ఇదేమో 0 వస్తుంది, ఇదేమో 906 వస్తుంది. అంటే ఇంకా మనం ఎన్ని వాడాలి, 906 డిజిట్స్ వాడాలి. సో 906ని మనకి 99 తర్వాత వచ్చేది 100, 101 అన్ని 3 digit నంబర్స్. సో 906ని 3తో డివైడ్ చేద్దాం. అప్పుడు 302 పేజీలు వస్తాయి, 302 పేజీలు వస్తాయి 3 నంబర్ డిజిట్స్ ప్రకారంగా. సో దీన్ని బట్టి మనకి ఏమైపోయింది, సో 365. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనము, ఆల్రెడీ 65 పేజెస్ మనం వాడేసాం ఇక్కడ, డివైడెడ్ బై 2 and 3, దీంట్లో 65. సో మనకి 63 వస్తుంది. ఇదేమో 302 పేజెస్ వస్తుంది. సో మొత్తం మనకి ఎన్ని పేజెస్ వస్తాయి, 365 పేజెస్ ఆ బుక్లో ఉంటాయి ఈ 1095 వాడుకుని. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసింది. వెరీ సింపుల్ క్వశ్చన్. అట్లా 2.5 marks మన చేతిలో జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్గా చేసుకోవచ్చు. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ తిప్పి తిప్పి అడుగుతూ ఉంటారు, దాన్ని మనం జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ మిక్స్ చేశాడు, రేషియో ఇస్ 4:1 అని చెప్పాడు. ఫస్ట్ దాన్ని మనము మ్యాథమెటికల్గా ఎట్లా రాసుకుంటాం అంటే, ఇనీషియల్గా మిల్క్ 4 out of 5 parts, వాటర్ ఈస్ 1 out of 5 parts. ఇది ఫస్ట్ థింగ్ మనం రాసుకోవాల్సింది మన ఆన్సర్ షీట్లో. ఇప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే, టోటల్ ఎంత క్వాంటిటీ 20 liters ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్. 20 liters మిక్స్ చేశాడు, రేషియో బికమ్స్ 2:1 అంటున్నాడు. అంటే ఒరిజినల్ అమౌంట్ మన చేతిలో లేదు. సో లెట్ ద టోటల్ అమౌంట్ ఒరిజినల్ ఇవర్స్, ఒరిజినల్గా x అనుకుందాం. దాంట్లో మిల్క్ కంటెంట్ ఎంత ఉన్నట్టు, 4x/5 ఉన్నట్టు. ఫస్ట్ థింగ్ అంటే వాటర్ x/5 parts ఉన్నట్టు మనం క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, రీప్లేసింగ్ విత్ 20 liters ఆఫ్ వాటర్. సో దీంట్లో మిక్సర్లోంచి 20 liters ఆఫ్ వాటర్ తీసేసాడు కాబట్టి మనం ఏం చేస్తాము, మిక్సర్ ఒరిజినల్లీ 4x/5 మైనస్ 20 into 4/5. ఎందుకంటే ఆ 20 liters మిక్సర్లో మిల్క్ కూడా ఉంటుంది. సో అంటే ఇది 16. సో మనకేమొచ్చింది 4x/5 మైనస్ 16 liters. ఫస్ట్ అది క్యాచ్ చేసుకోవాలి మనము. సో దీన్ని చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 2:1. ఇది చేసి ఒరిజినల్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే విత్ రిమైనింగ్ మిల్క్ మనకి రేషియో 2:1 వస్తుంది. 2:1 అంటే మిల్క్ పార్ట్ ఎంత, 2/3 పార్ట్ రావాలి. 2/3 అంటే ఒరిజినల్ క్వాంటిటీ x ఏమవుతుంది విత్ 20 liters 60 అవుతుంది. సో వాడి ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్సర్ ఇస్ హౌ మచ్, 60 liters. అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ ఫటక్ మన వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ x plus 1/x is 6, x² plus 1/x² ఎంత. ఇది స్ట్రైట్ క్వశ్చన్. x² plus 1/x² is equal to x plus 1/x whole square minus 2 చేయడమే. సో x plus 1/x వాల్యూ ఆల్రెడీ 6 తెలుసు మనకి. సో 6² minus 2 which is 34 వస్తుంది. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ ఆప్షన్ సి రెడీగా చేసుకుని మనకి 2.5 marks మన చేతిలోకి వచ్చే ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ డైరెక్ట్గా పెట్టడం. ఇట్లాంటిది x⁴ plus x plus 1/x⁴ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో సేమ్ ప్యాటర్న్, డోంట్ హ్యావ్ టు వరీ.
నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద రిలేటివ్ మోషన్ మీద క్వశ్చన్. రిలేటివ్ మోషన్ అనగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ అయితే యాడ్ చేయాలి, సేమ్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండే గుర్తుపెట్టుకోండి మీరు, మిగతాదంతా కూడా పెద్దగా పనికిరాదు మనకి. సో దీంట్లో ఏమొచ్చింది, పర్సన్ స్టార్ట్ వాక్ టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే ఇద్దరు ఇట్లా వస్తున్నారు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు అనమాట. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్. ఒకడేమో 4 కిలోమీటర్స్ పర్ అవర్తో వస్తున్నారు, ఇంకోలేమో 6 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తున్నారు. అంటే వీళ్ళ మధ్యన రిలేటివ్ స్పీడ్ ఎంత, రిలేటివ్ స్పీడ్ ఎంత, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 4 + 6 చేస్తాం 10 వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత, 20. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ 20, రిలేటివ్ స్పీడ్ ఇస్ 10 kilometers. Therefore time taken is nothing but 20/10, which is 2 hours for them to meet. So after how many hours will they meet అనగానే రిలేటివ్ స్పీడ్ తీసుకోవడమే. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. సో అలా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సింపుల్గానే ఉంటాయి, కానీ ఇవే కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. యూపీఎస్సీ వాళ్ళు టెస్ట్ చేసేది ఈ కాన్సెప్ట్స్ మీకు బాగా వచ్చా లేదా అనేది. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో సీసాట్ మీ మ్యాథమెటిక్స్ ప్రొఫెషనాలిటీ, మీరు ఖతర్నాకా, మీరు మ్యాథమెటిషియన్స్ చెక్ చేస్తలేదు. వాళ్ళు చూసేది ఏంటంటే బేసిక్ లెవెల్ మ్యాథమెటిక్స్ మంచిగా వస్తుందా లేదా టెస్ట్ చేస్తారు. ఆ పరంగా దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మనకు ఒక 15 to 16 క్వశ్చన్స్ మన చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది మనం చెప్పొచ్చు మాట. నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, యావరేజ్ రీప్లేస్మెంట్ లాజిక్. Average age of a group of 10 persons is 40 years అన్నాడు. When one person leaves and another joins, the average becomes 38 years అంటున్నాడు. The difference between the ages of the leaving and the joining persons. ఎవరు వదిలేస్తున్నారో ఎవరు మారిపోతున్నారో అది మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. సో అంటే వెరీ సింపుల్, యావరేజ్ 10 persons కాబట్టి 40 × 10 ఒరిజినల్గా. సో మీకు గుర్తుంది, యావరేజ్ పై గుర్తుపెట్టుకోండి సింపుల్గా, డివిజన్ మల్టిప్లికేషన్, ఇది టోటల్ అంటే సమ్, ఇదేమో యావరేజ్, ఇదేమో నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ మన కేసులో 10, ఇది యావరేజ్ ఏమో 40, సో సమ్ విల్ బికమ్ 400 అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళిపోయి ఇంకో పర్సన్ వచ్చాడంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ 10 ఉంది, కానీ యావరేజ్ 38 అయింది. దేర్ఫోర్ ఇది 380. సో ఎవరైతే వచ్చి వెళ్ళారో వాళ్ళ మధ్యన డిఫరెన్స్ 20 years. సో ది ఆన్సర్ ఇస్ 20 years అని మనకు ఈజీగా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks. రైట్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నంబర్ 1 × నంబర్ 2. 2 numbers మధ్యన ఎప్పుడైనా సరే ఇది వచ్చినప్పుడు ఇదే ఫార్ములా వాడుకుంటే బెటర్. అయితే వాడేం చెప్పాడు, ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చెప్పాడు. సో 12 and 540 రెస్పెక్టివ్లీ, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 12 × 540, అండ్ వన్ ఆఫ్ ద నంబర్స్ ఈస్ 108. సో ఈ నంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, 12 × 540 డివైడెడ్ బై 108. 108ని 5తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో 60 ఈజ్ ది సెకండ్ నంబర్. సో ద నంబర్ ఈజ్ 60. వెరీ సింపుల్ క్వశ్చన్. అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాటికి ఈజీగా పనికొచ్చే ఈజీ మోడల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ సక్సెసివ్ థింగ్స్ మాట. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ సక్సెసివ్ చేంజ్ అంటున్నాడు. మార్క్స్ అంటే మార్కెట్ ప్రైస్ ఇస్ గూడ్స్ 25% అబవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ అ డిస్కౌంట్ ఆఫ్ 20%. ద ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్ బై ద ట్రేడర్ ఎంత. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్తో సంబంధించింది. అట్లానే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి సంబంధించింది. ఇది ఎప్పుడైనా స్టాండర్డ్ రొటేషన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ట్రేడర్ మార్క్స్ ఈస్ గూడ్స్ 25% అబవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ దెన్ అలౌస్ అ డిస్కౌంట్ ఆఫ్ 20%. క్వశ్చన్లో ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్గా కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాము. అప్పుడు మార్కెట్ ప్రైస్ విల్ బికమ్ 125 అవుతుంది. దెన్ దాని మీద డిస్కౌంట్ ఆఫ్ 20%. 20% అంటే డిస్కౌంట్ 20% అంటే సింపుల్గా 1/5 అని రాసుకోవచ్చు.
ఎప్పుడైనా సరే డిస్కౌంట్ మార్క్ ప్రైస్తో సంబంధించింది, దేర్ ఫోర్ 125/5 విచ్ ఇస్ 25 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఒరిజినల్గా 125, దాని మీద 25 రూపీస్ డిస్కౌంట్ అంటే -25, సో 100 రూపాయలు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ద ప్రాఫిట్ పర్సంటేజ్, వాడి ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ 100, కాస్ట్ ప్రైస్ కూడా 100. దేర్ ఫోర్ వాట్ షుడ్ బి ద థింగ్, ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ మధ్యన 0, దేర్ ఫోర్ 0%. సో ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్. వాడు ప్రాఫిట్ చేసుకోలేదు, లాస్ కూడా చేసుకోలేదు. అలా లెస్ దాన్ 1 minute మన చేతిలో కాన్సెప్చువల్ క్వశ్చన్ రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబిలిటీ మీద క్వశ్చన్ ఇది. కౌంటింగ్ లాజిక్, 2 dice are thrown together, what is the probability that the sum of the numbers is obtained is divisible by 3? సో 2 ఇచ్చాడు కాబట్టి మనకి పాసిబిలిటీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1,1 నుంచి 6,6, అంటే మొత్తము 36 పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో మనకి డివిజిబుల్ బై 3 అంటే 3తో డివిజిబుల్ ఉండాలి, 6తో డివిజిబుల్ కావాలి, 9తో డివిజిబుల్ కావాలి. ఈ 3 నంబర్స్కి డివిజిబుల్ అయ్యే కాన్సెప్ట్ ఏంటో చూడండి. సో దీంట్లోంచి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే వాంట్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 3 నుంచి 36 వరకు మొత్తం 12 ఉంటాయి. కానీ దాంట్లో రిపిటేషన్స్ ఉంటాయి. సో ఆ రిపిటేషన్స్లో 6 ఇది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, టోటల్ అవుట్కమ్స్ ఎంత 36. సో బై 36 విచ్ ఇస్ 1/3. అంటే లెస్ దాన్ 1 minute మన చేతిలో ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ రెడీగా ఆన్సర్ చేసి ఇచ్చేసామన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ మెన్సురేషన్ మీద క్వశ్చన్, ప్రపోర్షనల్ రీజనింగ్ అంటారు దీన్నే. రేడియస్ ఆఫ్ అ సర్కిల్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20%, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏరియా ఇస్ ప్రపోర్షనల్ టు ద రేడియస్ స్క్వేర్. అది సో రేడియస్ ఆఫ్ అ సర్కిల్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20%, అంటే 1 became 1.2, 1 became 1.2 అంటే ఏమవుతుంది, సింపుల్గా ఇంక్రీజ్ ఎంత, సో 1.2 హోల్ స్క్వేర్ మైనస్ 20% ఇంక్రీజ్ కాబట్టి 1.2 హోల్ స్క్వేర్ minus 1 whole square, which is 1.44 minus 1, which is 0.44, which is nothing but 44%. So less than 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది, అంతకుమించి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాలెండర్ 15th August 1947 స్టాండర్డ్ క్వశ్చన్ ఇది, ఫ్రైడే ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, ఇంకేం చేసేది లేదు, వేసేయడమే ఫ్రైడే. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్ ఇది. What is the value of x? Statement 1. X square minus 9 equal to 0 అన్నాడు అంటే x square equal to 9. అంటే x can be plus 3 or x can be minus 3. What is the value of x అన్నాడు కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే స్టేట్మెంట్కి ఒక్క ఆన్సరే రావాలి, ఖచ్చితంగా ఒకటే ఆన్సర్ రావాలి. 2 ఆన్సర్లు వచ్చినాయి అంటే డేటా ఈజ్ ఇన్సఫిషియంట్ అని అర్థం అన్నమాట. సో స్టేట్మెంట్ 1 అలోన్ కరెక్ట్గా వాల్యూ చెప్పగలుగుతామా, యూజింగ్ స్టేట్మెంట్ 1 అలోన్ చెప్పలేము. ఎందుకు, దీంట్లో x3 కావచ్చు లేదా -3 కావచ్చు, 2 ఆన్సర్లు వచ్చినాయి కాబట్టి గ్యారంటీ లేదు. దేర్ఫోర్ స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియంట్ అనేది ఎగిరిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 అవ్వగానే స్టేట్మెంట్ 2కు పోవాలి. x ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనేది చాలా జనరల్ స్టేట్మెంట్. x ఏమన్నా కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 1000 కావచ్చు, ఇన్ఫినిటీ కావచ్చు, కానీ వాల్యూ ఆఫ్ x ఖచ్చితంగా చెప్పగలుగుతామా, చెప్పలేము. సో ఇది కూడా మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి, మల్టిపుల్ ఆన్సర్స్, ఇది కూడా మల్టిపుల్. సో అందుకే ఇది పనికిరాదు, ఇది పనికిరాదు. సో స్టేట్మెంట్ 2 అలోన్ కూడా సఫిషియంట్ కాదు. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని కంబైన్ చేయాలి. కంబైన్ చేసినప్పుడు x² - 9 ఈక్వల్ టు 0, x ఈస్ గ్రేటర్ దాన్ 0. ఈ రెండింటిని కంబైన్ చేస్తే x ఈక్వల్ టు 3, ఒకటే వాల్యూ విచ్ విల్ బి సఫిషియంట్. అందుకే both of them together are sufficient because value of x will be only 3 which will satisfy this statement. So option C పెట్టుకొని ఆన్సర్ ముందరికి వెళ్ళిపోవడం. వెరీ సింపుల్ క్వశ్చన్, అట్లాంటి క్వశ్చన్స్ మనం చేసేయాలి. నెక్స్ట్ ద డిఫరెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ on a certain sum for 2 years is 10% per annum is 50 rupees. సమ్ ఒరిజినల్ అమౌంట్ ఎంత, ఇది స్ట్రైట్ బౌండ్ క్వశ్చన్. ఇది మనం డైరెక్ట్గా ఇట్లాంటి సమ్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ r/100 హోల్ స్క్వేర్ వేసేయడమే డైరెక్ట్గా. ఎప్పుడైనా సరే డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ p ఇంటూ r/100 హోల్ స్క్వేర్. వాడేమో సమ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, ద డిఫరెన్స్ బిట్వీన్
ద డిఫరెన్స్ ఇస్ 50 రూపీస్ అని వాడే చెప్పాడు. సో 50 ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 హోల్ స్క్వేర్ వేసుకోవడమే. సో దీన్ని బట్టి P ఇంటూ ఇది 1/10, ఇది 1/100 అవుతుంది. సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 5,000 రూపాయలు అవుతాయి. వెరీ సింపుల్ క్వశ్చన్, లెస్ దాన్ 1 minute మన చేతిలో ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ రెడీగా ఉంటుంది మనకి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. చూసారా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. అది చేస్తే మనకు ఆన్సర్ చక్క వచ్చేసింది. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ సిరీస్, సెకండ్ డిఫరెన్స్ 3, 8, 15, 24, 35. సో ఇట్లాంటి క్వశ్చన్ చూసుకుంటే మనకి ఎట్లా వస్తుంది బేసికల్గా. సో దీంట్లో చూసుకుంటే మనకి 3, ఇది 5, ఇది 7, ఇది 9, ఇది 11. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2, 2, 2. అంటే ఇక్కడికి వచ్చేదానికి 2 యాడ్ చేయాలి. సో 13 యాడ్ చేయాలి. దీనికి 13 యాడ్ చేద్దాము. 35 + 13 విచ్ ఇస్ 48. సో ఆన్సర్ 48. వెరీ సింపుల్ క్వశ్చన్. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. ఇది మనము ఈజీగా లెస్ దాన్ 1 minute సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, a pipe can fill a tank in 15 hours and another pipe can empty it in 20 hours. If both pipes are open together, the tank will be filled in dash. ఎప్పుడైనా ఫిల్లింగ్ కెపాసిటీ 15 ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిల్ అవుతుంది, కానీ టైం పడుతుంది. సో ఫస్ట్ పైప్ 1 స్పీడ్ ఇస్ 1 + 1/15. పైప్ 2 ఎంప్టీయింగ్ ట్యాంక్ ఏమో -1/20. అంటే గంట టైం ఇస్తే వాళ్ళిద్దరు కలిసి ఎంత వర్క్ చేస్తారు? 1/15 - 1/20, విచ్ ఇస్ నథింగ్ బట్ 5/15 × 20 అని వేసుకోవచ్చు, విచ్ ఇస్ 1/60. అంటే గంట టైం ఇస్తే 60 యూనిట్స్ ఉంటే దాంట్లో ఒక్క యూనిట్ ఫిల్ చేస్తుంది. సో మొత్తం వర్క్, టోటల్ వర్క్ చేయడానికి ఏమవుతుంది? దీన్ని ఉల్టా చేయడమే. సో 1/60 becomes 60/1. సో మెనీ అవర్స్ ఇట్ విల్ టేక్. అంటే 60 గంటలు పడుతుంది టు ఫినిష్ దిస్ హోల్ వర్క్ అండ్ ఫిల్లింగ్ ద హోల్ ట్యాంక్. అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 3/101 and 5/101 is divided? సో ఇది చూసుకుంటే క్వశ్చన్ ఏదో మిస్ అయింది. నెక్స్ట్ ఆల్జీబ్రా, x + 1/x = 4 అని చెప్పాడు. x³ + 1/x³ ఎట్లా చేస్తారు? స్టాండర్డ్ ఫార్ములా x + 1/x a + b. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, a³ + b³ ఫార్ములా a + b × a² - ab + b². ఇది వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి ఏమవుతుంది? x² + 1/x² - 1 అంతే. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్పచ్చు? x + 1/x 4 అయినప్పుడు x² + 1/x² ఎంత అవుతుంది? 4² - 2 వస్తుంది. సో దీన్ని బట్టి ఇది 14 అయింది. సో దీన్ని బట్టి మనం ఏమంటాం? 14 - 1 13. x + 1/x 4. సో 4 × 13 విచ్ ఇస్ నథింగ్ బట్ 52. ఆప్షన్ బి, లెస్ దాన్ 1 minute మన చేతిలో ఒక ఆన్సర్ వచ్చేసింది. అట్లా మనం ఆన్సర్ సాల్వ్ చేసి ఇచ్చేసాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబిలిటీ బేస్డ్ క్వశ్చన్. బేసికల్గా ఇది కాన్సెప్చువల్ ట్రాప్. ఇది చూద్దాము. A box contains 4 red balls, 6 blue balls. 2 balls are drawn one after the other without replacement. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే పని చేసి పక్కన పడేస్తాము, తర్వాత నంబర్ ఆఫ్ కంటెంట్స్ ఇన్ ద బ్యాగ్ విల్ రెడ్యూస్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఇస్ రెడ్? సెకండ్ బాల్ రెడ్ కావాలి వాడికి. ఫస్ట్ బాల్తో కండిషన్ లేదు వాడికి. ఫస్ట్ బాల్తో కండిషన్ లేదంటే ఏంటిది? బేసికల్గా దీన్నే సెకండ్ డ్రా ప్రాబిలిటీ అంటారు. సెకండ్ డ్రా ప్రాబిలిటీ అంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మొత్తం 10 balls 4 out of 10. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6 out of 10. మనకి ఫస్ట్ బాల్ మీద కండిషన్ లేదు, అది బ్లూ కావచ్చు, రెడ్ కావచ్చు. దేర్ఫోర్ మనం ఏం చెప్పచ్చు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఇస్ రెడ్? సెకండ్ బాల్ అంటే ఏంటి? బేసికల్గా ఫస్ట్ బాల్ ఏదైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. సెకండ్ బాల్ మొత్తం రెడ్ కావాలంటే దాని ప్రాబిలిటీ 4 out of 10. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2 out of 5. ఆన్సర్ ఇస్ 2/5. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ పాలిగాన్ ఈస్ 1440. సో ద నంబర్ ఆఫ్ సైడ్స్, డైరెక్ట్ నంబర్ ఆఫ్ సైడ్స్ అడిగాడు కాబట్టి మనం సింపుల్గా ఫార్ములా ఒకటే, సింపుల్ ఫార్ములా ఇంటర్నల్ యాంగిల్స్కి నథింగ్ బట్ n-2 × 180 degrees చేస్తే మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ రావాలి. సో n-2 × 180 is equal to 1440. వెరీ సింపుల్ క్వశ్చన్.
ఇక్కడ నుంచి మనం నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజీగా అనుకోవచ్చు. సో దీన్ని బట్టి n-2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1440. ఇది 8, ఇది 8 టైమ్స్. సో n విల్ బి ఈక్వల్ టు 10 sides. సో ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈస్ సింప్లీ 10 sides పాలిగాన్. ఇట్లా కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు సీసాట్ ఈజీగా క్రాక్ అవుతుంది. చాలామంది టఫ్ క్వశ్చన్స్ చేసి ఏదో చేస్తారు, అవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే పేపర్ క్రియేట్ చేసినప్పుడు ఒక యావరేజ్ రూరల్ స్టూడెంట్ని కూడా గుర్తుపెట్టుకుని, వేరే యాక్సెస్ ఆఫ్ మెటీరియల్ ఇస్ నాట్ దేర్, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పేపర్ క్రియేట్ చేయడం చేస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సింది మ్యాథమెటిషియన్స్ కాదు, సింపుల్గా చక్కగా పద్ధతిగా బేసిక్ కాన్సెప్ట్స్ 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళందరూ సీసాట్ పేపర్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ప్రీవియస్గా ఉన్న వీడియోస్ కూడా చెక్ చేయండి, షార్ట్ కట్స్ చెక్ చేయండి, కాన్సెప్ట్స్ చెక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Padikonla signing off. Bye bye.